దయచేసి యాకోబుకు రాసిన పత్రిక జేమ్స్ చాప్టర్ 4. యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. జేమ్స్ చాప్టర్ 4. యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనము అందరం కలిసి చదువుదాం. 8వ వచనం అందరము కలిసి చదువుకుందాం. యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చదువుదాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. చివరిగా ఎజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం. ఎజ్కేలు గ్రంథం అనగా 693 చాప్టర్ 10 10వ అధ్యాయం. దయచేసి 13వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. దయచేసి 10-13. నేను వినుచుండగా తిరుగుడని చక్రములు ఆజ్ఞ ఇయ్యబడెను. మీరు చదవాలా, నేను వినాలా? సిస్టర్స్ ఎలా కూర్చున్నారు, బ్రదర్స్ ఎలా కూర్చున్నారు? దయచేసి కమిట్ సెంటర్ ఇటు రండి. నేనేమి పెద్ద పరీక్షలు ఏమి ఉండవు ఇక్కడ. మళ్ళా మూలకి వెళ్తున్నావు. రైట్. మనకు కొన్నిసార్లు డిసిప్లిన్ నచ్చకపోవచ్చు, బట్ దిస్ ఈజ్ హౌస్ ఆఫ్ గాడ్. మనం చెప్పేది కొంచెం కఠినంగా ఉండొచ్చు మనకి, కానీ ఇది దేవుని మందిరం. సో దేవుని మందిరంలో చిన్నలేంటి పెద్దలేంటి అందరం లోబడాలి. రైట్. ఇప్పుడు మనం 3 వచ్చిన భాగాలు చదివినాం. వీ హ్యావ్ రెడ్ 3 ఇంపార్టెంట్ పోర్షన్స్ ఫర్ దిస్ మీటింగ్. ఏమిటి మొదటి వచ్చిన మీరు చూడకుండా చెప్పాలంటే? మొదటి వచ్చిన ఎక్కడి నుంచి చదివినాం? బ్రదర్స్ అయిన వాళ్ళు కింద చూడొద్దు, బైబిల్ ఇంకా. ఇదేం పరీక్ష కాదు. యాక్ట్స్ చాప్టర్, ఇప్పుడు ఆ బ్రదర్ నోట్బుక్లో చూసి చెప్తున్నాడు. ఓకే, యాక్ట్స్ చాప్టర్ 14, 15 and 16. మనకేం అర్థమైంది? చదివాం కదా, 3 వచనాలు చదివినాం. వాట్ ఈస్ ద రీజన్ బిట్వీన్ వి రీడింగ్ 3 వర్సెస్? ఈస్ దర్ ఎనీ లింక్? ఏదైనా సంబంధం ఉందా? లేదంటే అలా చదివిస్తారు కాబట్టి చదివేస్తున్నాంగా. సో అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం 15, 16 ఏముందో చదవండి. మిమ్మల్ని ఒక వచనం సిస్టర్స్ చదివినారు, ఒక వచనం బ్రదర్స్ చదివినారు. సో ఏమున్నది అక్కడ? అయ్యలారా అని స్టార్ట్ చేసినాడు. ఏమని అన్నాడు? చదవండి, మీరే చదవండి. చదవాలి, త్వరగా చదివితే మనం ముగించేద్దాం. మీకు ఆకలేస్తుందో లేదు తెలియదు. చదవాల. అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం. ఎవరో ఒకరు చదివితేనే మనం ముందుకెళ్తాం. ఇప్పుడు అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం 15, 16. ఇప్పుడు గమనించండి. ఇప్పుడు యవనస్తులకు కావాల్సిన మాట ఇక్కడ నుంచి ఆరంభించబడింది. ఇప్పుడు ఈ మధ్యాహ్న పరిచర్యకి ఏమంటున్నాడు ఈయన? యవనస్తులైన మన కొరకు మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని ఎవరు ప్రకటన చేస్తున్నారట? ఈ స్వార్థ ప్రకటన చేయబడుతుంది. అంటే దేవుడు ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడు? ఇప్పుడు ఈ మధ్యాహ్నం వేళ మనం ఏం చేయాలంట? దేవుని వైపు తిరగాలి. ఉదయకాలం కూడా అదే విన్నాం మనం. మీరు ఎంతమంది విన్నారో నాకు తెలీదు. ఇప్పుడు ఉదయకాలం కూడా మనం విన్న మాట ఏంటి? ప్లీజ్ కైండ్లీ టర్న్ టు ద లార్డ్. దేవుని వైపు తిరగమని చెప్పినాడు ఆయన.
కాబట్టి ఇప్పుడు కూడా ఇక మాట చెప్తున్నాడు, ఏం విడిచి తిరగాలంటున్నాడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు యవనస్తులతో. ఏమంటున్నాడు? మీరు వ్యర్థమైన వాటిని విడిచి, మీరు వ్యర్థమైన వాటిని విడిచి ఎటువైపు రావాలా? దేవుని వైపు తిరగాల. ఇది మనకు చెప్తున్నా. ఇప్పుడు ఈ మధ్యాహ్న వేళ కూడా మరలా ఇదే మాట వస్తుంది యవనస్తులకు కూడా. కాబట్టి ఇప్పుడు రెండవ మాట ఎక్కడ చదివినాం మనం? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? యాకోబు మరి ఎవరి దగ్గరికి తిరిగి రావాలంటున్నాడు? ఎప్పుడు ఎలా తిరిగి రావాలంటున్నాడు అని అంటే, యాకోబుకు రాసిన జేమ్స్ చాప్టర్ 4:8 ఏముంది అక్కడ మీరు చెప్పాలా? దేవుని యొద్దకు రండి. ఎక్కడికి తిరిగి రావాలంటున్నాడు ఇప్పుడు ఆయన? ఎందుకు ఈ 3 వచనాలు చదువుతున్నాం అంటే, వీఆర్ అండర్స్టాండింగ్ వై వీఆర్ రీడింగ్ దీస్ 3 వర్సెస్. ఓకే, మొదటిది ఏమన్నాడు? మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి తిరిగి రండి. మరి ఎవరి దగ్గరికి తిరిగి రావాలి? ఎక్కడికి వెళ్ళాలి? మన అమ్మ నాన్న తిరిగితే మనం బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాం. తెలుసా మీకు ఇది? మీరు ఎప్పుడు చేయలేదేమో, నేను చాలాసార్లు చేశాను. మా అమ్మ మీద గొడవ పడ్డా, మా నాన్న మీద గొడవ పడ్డా, నేను వెళ్ళిపోయి మా బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేవాడిని. మా బెస్ట్ ఫ్రెండ్ ఏం చెప్పేవాడు అంటే, ఒరే ఇవన్నీ పక్కన పెట్టేసేసి వెళ్ళి జిలేబీ తినొద్దాం రా అనేవాడు. మాకు అప్పుడు జిలేబీ ఫేమస్. కాబట్టి ఈ దానివల్ల ఉపయోగం ఏం లేదు. మళ్ళీ ఇంటికి వెళ్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మళ్ళీ చివరికి నేను వెళ్ళింది మా ఫ్రెండ్ దగ్గరికి, వాడు ఏమైనా చేస్తాడని అంటే మళ్ళీ నా జోబులో నుంచి డబ్బులు తీసుకుని జిలేబీ కొని ఇద్దరం కలిసి తిని మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళేవాళ్ళం అంతే. ఒక పూట కూడా నాకు చెప్పలా, ఒరే నువ్వు రారా మా ఇంటికి రా, మీ అమ్మ తిట్టామంటున్నావు కదా అని చెప్పి. బట్ ఎవరి దగ్గరికి వెళ్ళాము చివరికి అని అంటే, మళ్ళా వచ్చావా నాయన రా అనేది మా అమ్మ. అయిందిలే అయింది, దా వచ్చి తిను ఏదో ఒకటి అని. కాబట్టి ఏ మానవుడైనా, ఏ వయసు వాళ్ళు కలిగిన వారైనా, అది చిన్నవాళ్ళేంటి పెద్దవాళ్ళేంటి యవనస్తులేంటి బాగా పెద్దవాళ్ళైనా, దేవుడు పిలుస్తున్న పిలుపు ఏంటంటే ఈ మధ్యాహ్న వేళ నా యొద్దకు రా. యాకోబు జీవితంలో చివరి మాట మనం చూసినాం. అతను ఎక్కడికి వచ్చాడు? ఎక్కడెక్కడో తిరిగినాడు. పదనరాం అంతా తిరిగి ఉండొచ్చు, మామ దగ్గర తిరిగి ఉండొచ్చు, ఎక్కడెక్కడో ఏవో చేశాడు పనులన్నీ. చివరికి 7వ మాటకు వచ్చేటప్పటికల్లా మనము చదివిన మాట ఏంటంటే, అతడు ఇస్సాకు, తన తండ్రి అయిన ఇస్సాకు యొద్దకు వచ్చినాడు. ఇప్పుడు కూడా మనం పిలుస్తున్న యవనస్తులైన మిమ్మల్ని కూడా ఈ సాయంకాలం లోపల నువ్వు తీర్మానం చేసుకో. కాబట్టి ప్రియ సహోదరుడా, దట్ ఈస్ ద టైమ్ ద లార్డ్ ఈస్ గివింగ్ టు ఈచ్ వన్ ఆఫ్ అస్. కాబట్టి ఇప్పుడు రెండవ మాట, నీవు నా యొద్దకు రమ్మన్నాడు. మూడవ మాట ఇప్పుడు మనం చదివినాం, కొంచెం కఠినమైన మాటే అది. అది ఆజ్ఞ అంటున్నాడు. ఏమన్నాడు ఆయన? ఎజికేలు గ్రంథం 10వ అధ్యాయం ఎన్నో వచనం? 13వ వచనం. ఏమన్నాడు అక్కడ? చదవండి ఎవరైనా. ఏమని ఆజ్ఞ ఇచ్చినాడంట. ఏమని అంటున్నాడు? ఇక ఛాన్స్ లేదయ్యా అని ఆ ప్రజలకి వారి ఆజ్ఞ ఇచ్చినాడు. ఓకే, ఇది మన 3 వచనాల యొక్క మొదటిది. అన్నాడు వ్యర్థమైన వాటిని, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఓ యవనస్తుడా యవనరాలా, నీకు తెలుసు వ్యర్థమైన వాటివి ఏమున్నాయో. రెండవది, వాటిని విడిచిపెట్టి దేవుని యొద్దకు రా. మూడవది ఆయన అంటున్నాడు, మరలా చెప్తున్నాడు, అది ఆజ్ఞ అంటున్నాడు, ఇప్పటికైనా రాను. వస్తే దేవుడు ఏం చేస్తాడో ఇప్పుడు మనం చూడబోతున్నాం. మనకు తెలిసిన ఒక చిన్న ఉపోద్ఘాతాన్ని చూసుకొని, ఒక చిన్న పారబుల్ లాంటిది, అది నిజంగా జరిగిందే బైబిల్లో. ఏమిటి జరిగింది? యేసు ప్రభు వారు వేలాడుతున్నప్పుడు ఎంతమంది ఉన్నారు? ఆయన ఒక్కడే వేలాడా? ఎంతమంది ఉన్నారు? మీరు చెప్పచ్చు. ఇది చాలా ఈజీ ఆన్సర్ అనుకుంటున్నాను నేనైతే. ఇంతకన్నా ఈజీ ఆన్సర్ ఈ సాయంకాలం లోపల ఏముండదేమో. యేసు ప్రభు వారు ఒక్కళ్ళే సిలువ వేయబడ్డారా? లేదు కదా. ఎవరున్నారు? ఎవరున్నారు ఆయనతో పాటు? మరియమ్మ, శతాధిపత, ఫర్రోనా? మల్టిపుల్ చాయిస్కి చివరిది 4వది ఉంది. మీరు చెప్తే నన్ ఆఫ్ దీస్ అవ్వకుండా ఉంటుంది. ఏముంటుంది? దొంగల దొంగలు కదా, 3 దొంగలు. అందులో ఒక అతను తిరిగి వచ్చాడు, ఒక అతను రాలా. ఒక గొప్ప ప్రసంగి ఇలా చెప్పినాడు, 3 men. అవునా? ఎంతమంది ఉన్నారు అక్కడ? 3 ఉన్నారు. 3 crosses. అవునా? 3 సిలువలు ఉన్నాయి. అవునా కదా? 3 సిలువ వేయబడ్డారు, 3 క్రాసులు ఉన్నాయి, 3 వ్యక్తులు ఉన్నారు. ఎక్కడుంది? 1 hill, ఒక్క
ఒక్క స్థలంలోనే ఉంది. అయితే అందులో ఒక అతను హీ కండెమ్డ్ ద డెత్. అవునా కాదా? శిలువ మీద వేలాడుతూ కూడా హీ కండెమ్డ్ ద డెత్. వన్ మ్యాన్ ఏమన్నాడు ఆయన? వన్ మ్యాన్ ఏం చేశాడు? వన్ డైడ్ ఫర్ ఫర్గివ్నెస్. అతను ఎలా చనిపోయినాడు? ఇంకో దొంగ సమకూర్చబడ్డాడు, తిరిగి వచ్చినాడు. వన్ మ్యాన్ ప్రేయిడ్ ఫర్ హిమ్. అవునా కాదు? ఇంతేనా జరిగింది అక్కడ మొత్తం మీద? అందులో మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే ఈ సాయంకాలం, ఆ వ్యక్తి దొంగే, చివరి గడియల వరకు దొంగే, కానీ తిరిగి వచ్చినాడు, క్షమాపణ పొందినాడు. ఆ వ్యక్తి యేసు ప్రభు ప్రార్థన చేసినాడు. ఏమని ప్రార్థన చేసినాడు? ప్రభువా, నీ రాజ్యం వచ్చినప్పుడు. అతనేమి ఏం ఒప్పుకోలా, అతను ఏం చెప్పాలా, మనకు సుదీర్ఘమైన ప్రార్థన లేదు. ప్రభువా, నేను చిన్నప్పుడు దొంగతనం చేశాను ప్రభువా, అబద్ధం ఆడాను ప్రభువా, నేను ఇవన్నీ చేశాను. ఆ రెప్పపాటులో ఆయనకు తెలిసిన మాట ఏంటంటే, నీ రాజ్యం రాబోతుంది, అది నీతి కలిగిన రాజ్యం. అందులో పాపానికి చోటు లేదు, అందులోకి మోసానికి చోటు లేదు, అందులోకి వ్యర్థమైన వాటికి చోటు లేదు. కాబట్టి నన్ను జ్ఞాపకం, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ ఒక్క చిన్న ప్రార్థన ఆ వ్యక్తి తిరిగి రావటమే కాదు, పరలోక రాజ్యంలోకి ప్రవేశానికి దారి తీయబడింది. కాబట్టి ఈ సాయంకాలం లోపల నువ్వు ఎవరివైనా అవనే, నువ్వు బాగా బైబిల్ చదివేవాడు అవ్వచ్చు, పాటలు ఇప్పటిదాకా పాటలు పాడిన వాడు అవ్వచ్చు, తంతువాద్యములు వాయించిన వాడు అవ్వచ్చు, బాగా క్రిస్టియన్ ఫ్యామిలీలో నీ ఫ్యామిలీ అంత ఫ్యామిలీ ప్రేయర్లో ఉండి నిన్ను కూర్చుని పెట్టి ఉండొచ్చు, రోజు పొద్దున్న లెగిస్తే ప్రేయర్ చేస్తూ ఉండొచ్చు నువ్వు. కానీ ఏవో ఒకటి నీ జీవితంలో వ్యర్థమైనవి ఉంటే దాన్ని తీసివేయి. తిరిగి రావటం అవసరం. ఓ యవనస్తుడా, యవనరాలా, వస్తే దేవుడు నిన్ను తప్పక వాడుకుంటాడు, నూతనమైన విధానంలో నిన్ను కడతాడు. ఏ విషయాల్లో యవనస్తులైన మిమ్మల్ని మనల్ని ఆయన తిరిగి రమ్మంటున్నాడో, దేని విషయంలో తిరిగి రమ్మంటున్నాడో కొన్ని విషయాలు మనం చూసుకుని ముగించిపోతున్నాం. కాబట్టి ఇప్పుడు ముగ్గురు దొంగల గురించి, ఇద్దరు దొంగలు ఒక ప్రభువుని గురించి మనకు జ్ఞాపకం చేయబడింది. ముగ్గురు, అందులో ఒక్క వ్యక్తే తిరిగి వచ్చినాడు. కానీ ఏమైనాడు? అతను పరలోకపు రాజ్యపు వారసుడైనాడు. అవునా కదా? యేసు ప్రభుతో ఈ ఉదయకాలం నుంచి కూడా ఆయన ఆ దేవునితో సదాకాలం ఉండే భాగ్యం వచ్చింది ఆయనకి. ఆ ఉదయకాలం నుంచి ఈ ఉదయకాలం వరకు దేవునితో పాటు ఉన్నాడు. కాబట్టి ఒక దొంగ నిత్య నాశనం అయిపోయినాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, జ్ఞాపకం పెట్టుకో. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకోబోతున్న చిన్న పాఠం, తిరిగి రమ్మంటున్నాడు. దేనికోసం యవ్వనస్తులను ఆయన తిరిగి రమ్మంటున్నాడో మనం కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం ఈ పవిత్రమైన బైబిల్ గ్రంథం నుంచి. మొదటి మాట దయచేసి చదువుదాం. రండి, దేనికి తిరిగి రమ్మంటున్నాడు? ఇందాక మీరు ఆరంభించారు అపోస్తుల కార్యం 14వ అధ్యాయంలో. అపోస్తుల కార్యం 26వ అధ్యాయానికి రండి ఇప్పుడు దయచేసి. అపోస్తుల కార్యం 26వ అధ్యాయం మనం త్వరగానే చూద్దాం, ఎక్కువ చూడద్దు. ఒక 2-3 తలంపులు మనం చూసుకుని ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 20వ వచనం. ఎవరైనా చదవచ్చు, బ్రదర్స్ అయిన వారు. ఎందుకు నిన్ను నన్ను తిరిగి రమ్మన్నాడు? దొంగ తిరిగి వచ్చాడు. మరి నీ సంగతి ఏమిటో, నా సంగతి ఏమిటో? దేనికి తిరిగి రమ్మంటున్నాడో అక్కడ తేటగా రాసి పెట్టినాడు. చదువుతారు, ఎవరైనా చదవచ్చు. 26-20. కాబట్టి ఇప్పుడు ఎందుకు దేవుడు తిరిగి రమ్మంటున్నాడు? ఓ యవనస్తుడా, యవనరాలా, మీరే చెప్పచ్చు. చివరిలో ఉంది అక్కడ ఉంది. వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగిరి. దేనికి రమ్మంటున్నాడు? ఎలా తిరిగి రమ్మంటున్నాడు ఇప్పుడు ఆయన? ఎలాగా? మారు మనసు పొంది తిరిగిరా. మారు మనసు అంటే సంపూర్ణమైన మారు మనసు, పాపము లేని హృదయం, బలహీనత లేని హృదయం, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టిన హృదయం. ఆ హృదయంతో ఉన్నప్పుడు అది తిరిగినట్లు. ఒకవేళ అలాగున్నావో లేదో యవనస్తుట, యు నీడ్ టు క్రాస్ వ్యాలిడేట్, క్రాస్ ఎగ్జామినేషన్ అంటాం. ఎప్పుడైనా వైవాకి వెళ్ళినప్పుడు మీకు అనుభవం ఉందో లేదో తెలియదు, నాకైతే చాలా అనుభవం ఉంది వైవాల విషయాల్లో. నా జీవితంలో చాలాసార్లు చాలా వైవాలు పాల్గొన్నాను. మొదటి వైవా, నా ప్రొఫెసర్ ఏమైనా అడుగుతాడేమో నేనే కళ్ళు తిరిగి పడిపోయినా. నా మొదటి వైవా అది. మా వైవా అంతా అయిపోయింది, 45 మినిట్స్ అయిపోయిన తర్వాత నన్ను లేపారు. అప్పటికి అందరూ వెళ్ళిపోయినారు, మా ప్రొఫెసరు నేనే ఉన్నాం. ఇప్పుడు చేద్దామా వైవా అన్నాడు మళ్ళా నవ్వుతూ.
అన్నాడు. సార్ సార్ అని అంటే, యు ఆర్ పాస్ట్, యు గో, మళ్ళీ పడిపోతావేమో, నేను మళ్ళీ 45 నిమిషాలు నీకోసం ఉండలేను అని అన్నాడు. ఎందుకంటే బ్లడ్ స్టెయిన్ వచ్చింది నాకు అప్పుడు. బ్లడ్ స్టెయినింగ్ చేయాలా, ప్రాక్టికల్ అయిపోయింది. ఆ బ్లడ్ నేను నుంచి ఊజ్ అవుతుంది, అంటే అది బయటకు వస్తుంది. అది చూసి కళ్ళు తిరిగి పడిపోయినా నేను. కాబట్టి రెండోది లోపల భయం ఉంది, ఏం అడుగుతాడో అని. రెండో వైవా లోపలికి వెళ్ళినాను, బయటకు వస్తున్నాను. ఆ ప్రొఫెసర్ మళ్ళీ లోపలికి పిలిచినాడు. వచ్చి ఏమన్నాడంటే, రెండో వైవా సరే ఒక్క క్వశ్చనే అడుగుతాను నిన్ను, టైం, ఎందుకంటే నా పేరు వితో స్టార్ట్ అయితే, నేను నా పేరు చెప్పను కానీ, అంటే వి అంటే ఏంటి, ఆల్ఫాబెటికల్ ప్రకారంగా చివరిలో ఉంటాం మనం. కాబట్టి అప్పటికే ఆయన వెక్స్ అయి ఉంటాడు ఎన్నో క్వశ్చన్లు అడిగి. దట్ ఈస్ మై లక్కీయెస్ట్ థింగ్, నా పేరుకున్న దాన్ని బట్టి. కాబట్టి మళ్ళీ సెకండ్ ఫేజ్లో నాకు వైవాకి వెళ్ళినాను. నా ప్రొఫెసర్కి వెక్స్ అయ్యి భోన్ చేసి వస్తానయ్యా అని అన్నాడు. ఇక మళ్ళా రాలా. ఆ విధంగా పాస్ అయిపోయాను నేను. అప్పటికే వెక్స్ అయిపోయినాడు. ఒక ఆమె అడిగినాడు ఆయన, వాట్ ఆర్ ద 3 barriers ఆఫ్ ద స్కిన్ అని అడిగినాడంట. లాస్ట్ నాకన్నా ముందు ఆయన్ని. నేను మా అడుగుతాం కదా మనం, అరే ఏం అడిగినాడు రా చెప్పరా, అయ్యి అడిగితే చెప్పచ్చు కదా అని అంటే, వీడు చాలా గొప్ప ఆన్సర్ ఇచ్చినాడంట. ఆయన అప్పటికి వెక్స్ అయిపోయి వెళ్ళిపోయినాడు. ఇక వాట్ ఆర్ ద 3 barriers ఆఫ్ ద స్కిన్ అని అంటే, నాకు కొంతమేరకు వచ్చు, 2 ఇంకోటి తెలుసుకున్నాను, 3వది కూడా తెలుసుకున్నా. కానీ నాకు తెలిసిన అతను చెప్పినాడంట, సార్ ఏ, బి అండ్ సి సార్ అన్నాడట. వాట్ ఈజ్ ఏ, వాట్ ఈస్ బి, వాట్ ఈస్ సి అని అంటే 15 నిమిషాలు పట్టిందంట. ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, సి అంటే ఏంటి. దట్ ఈస్ వాట్ సార్ ఐఎమ్ సెయింగ్, ఏ ఇస్ ఏ, బి ఇస్ బి, సి ఇస్ సి, దట్ ఆర్ ద 3 barriers ఆఫ్ ద స్కిన్ అని అంటాడంట. రే చెప్పరా బాబు అని అంటే 15 నిమిషాలు పట్టింది చెప్పించుకోవటానికి. ఆ తర్వాత ఆయనకి వెక్స్ అయి వెళ్ళిపోయినాడు. ఇక నేను భోన్ చేసి వెళ్ళిపోయాడు, మళ్ళీ రాలన్నాను. నేను అలా పాస్ అయినాను. మూడోసారి వైవా జరిగింది. దట్ ఈస్ మై లాస్ట్ వైవా. దేర్ ద లార్డ్ డస్ ఎ మార్వలస్ థింగ్ ఇన్ మై లైఫ్. ఏం జరిగిందని అంటే, నా పేరు చదివినాడు ఆయన. చదివి అందులో అన్నాడు, దట్ లుక్స్ లైక్ ఎన్ ఏషియన్ నేమ్ ఆర్ ఎన్ ఇండియన్ నేమ్, వై యూ ఇన్ బిట్వీన్ ఇన్ ద మిడిల్ యూ హ్యావ్ ఎ క్రిస్టియన్ నేమ్ అని అన్నాడు. ఫర్ దట్ ఐ హ్యావ్ గివెన్ 2.5 hours ఆన్సర్. 2 గంటల 15 నిమిషాలు ఆన్సర్లు చెప్పినాను. 2.5, నాట్ ఈవెన్ 15 minutes. 2.5 గంటలు ఆన్సర్ చెప్పినాను. ఇంకా మధ్యలో ఇంకేం క్వశ్చన్ లేవు. దట్ ఈస్ మై లాస్ట్ వైవా ఫర్ మై పిహెచ్డి. కాబట్టి ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, నీ హృదయంలో ఏమున్నాయో ఇప్పటికైనా చెప్పేయి. ఆ వ్యర్థమైన వాటివి చెప్పేయి, ఆ పాపాన్ని చెప్పేయి. అప్పుడు కానీ మారు మనసు రాదు. నువ్వు మారు మనసు పొందినావని అనుకుంటున్నావేమో, కానీ ఇంకా బలహీనత ఉంటే దాన్ని మారు మనసు అనరు. ఇంకా ఏదైనా నీకు బలహీనత ఉన్నా, ఏ వీక్నెస్ ఉన్నా, దట్ నెవర్ ఎవర్ గాడ్ విల్ అగ్రీ విత్ యూ, యాక్సెప్ట్ యూ. ఎక్కడా యాక్సెప్ట్ చేయలేడు ఆయన. యూ మే థింక్ ఐఎమ్ ఫ్లరిషింగ్, ఐఎమ్ బ్లెస్సింగ్, ఐఎమ్ గెటింగ్ గుడ్ మార్క్స్, ఐఎమ్ బీన్ ఎక్సెలింగ్ ఇన్ మై కెరియర్. నేనేదో ఉద్యోగంలో వెళ్తున్నాను, ఇంటర్మీడియట్ పాస్ అయిపోయినాను, డిగ్రీ పాస్ అయినాను, ఈవెన్ ఐ ఆల్సో పాస్డ్, బట్ దట్ నెవర్ ఫ్లోరిష్డ్. When I accepted the Lord Jesus Christ in me, then the Lord started working in me. దేవుడు నీలో పనిచేయాలనంటే సంపూర్ణమైన మారు మనసు రావాలా, దానికోసం తిరిగి రమ్మంటున్నాడు. సో కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఎన్నెన్నో చేయొచ్చు, ఎప్పటికైనా తిరిగిరా. ఒక అతను ఒక వంతెన దాటాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఏ మ్యాన్ హూ వాంట్స్ టు ఏం చేయాలనుకుంటున్నాడు, హీ వాంట్స్ టు క్రాస్ ఎ బ్రిడ్జ్. ఇలా ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఐఎమ్ లుకింగ్ ద టైమ్ ఆల్సో, డోంట్ వర్రీ. సో ఆ వ్యక్తి ఇట్లా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, ప్రభువా నాకు సహాయం చెయ్యి, పెద్ద వంతెన నేను దాటలేనయ్యా అని చెప్పి. దెన్ ద లార్డ్ కేమ్ టు హిమ్. ఓకే, ఆ దేవుడు వచ్చినాడు ఇతని దగ్గరికి. వస్తే ఇతను అన్నాడు, దేవా ప్లీజ్ హోల్డ్ మై హ్యాండ్ సో ఐ మే నాట్ ఫాల్ అని అన్నాడు. ఏమడిగినాడు ఆయన? ఏమడిగినాడు? మన బలహీనతలు పోవాలంటే ఇదే దృష్టాంతం. కాబట్టి ఈ వ్యక్తి ఏమడిగినాడు? ప్లీజ్ కైండ్లీ హోల్డ్ మై హ్యాండ్ దట్ ఐ మే నాట్ ఫాల్. నేను పడకుండా నా చెయ్యి పట్టుకోయ్యా అని అన్నాడు. అప్పుడు దేవుడు ఇలా చెప్పినాడు, నో, ద ఆన్సర్ ఈస్ నో. ఎందుకనంటే నేను నీ చెయ్యి పట్టుకుంటే నువ్వు ఎప్పుడో ఒకసారి విడిచిపెట్టి మళ్ళా బలహీనతలోకి వెళ్ళిపోతావు. అర్థమవుతుందా? So the answer is no. Then immediately the Lord gave an answer in such a way saying that I will hold
ఈవెన్ ఎట్ వాట్ సర్కమ్స్టెన్సెస్, ఎట్ ఎనీ సిచ్యువేషన్ యు మే నాట్ ఫాల్. నేను పట్టుకుంటే నేను నిన్ను విడవను, పాపంలో పడిపోకుండా. నేను పట్టుకుంటే మనమేం అడుగుతామంటే, ప్రభువా నన్ను పట్టుకో, ప్రభువా నన్ను కడుగు, ప్రభువా నన్ను చెయ్యి ప్రభువా. ఇక్కడ ఈ వ్యక్తి ఆ బ్రిడ్జ్ దాకటానికే, ప్రభువా నేను నా చెయ్యి పట్టుకుని నన్ను దాటించయ్యా అని అడిగినాడు. అది కాదు, అలా కాదు, అలా కాదు, నేను నిన్ను పట్టుకుని దాటిస్తాను. ప్రియ యవనస్తుడు ఎవనరాలా, మనం ఒక్కలమే మనం పాపాన్ని ఎదలేం, ఏదేదో చెయ్యాలనుకోలేం. వీ కమ్ అండ్ ఆస్క్ మెనీ పీపుల్, బట్ దట్ నెవర్ గోయింగ్ టు వర్క్. దట్ నెవర్ గోయింగ్ టు వర్క్. ఎవరినో సేవకుల దగ్గరికి వెళ్ళో, విశ్వాసుల దగ్గరికి వెళ్ళో, ఆంటీల దగ్గరికి వెళ్ళో, లేదంటే అంకుల్స్ దగ్గరికి వెళ్ళో, సీనియర్ బ్రదర్స్ దగ్గరికి వెళ్ళో, అన్న మీరు ఎట్లా చేయించారు పాపానని ఈ దినాల్లో యవనస్తులు ఎందరో అడుగుతున్నారు. అడగాల్సిన అవసరమే లేదు. దేవునికి అప్పగించు, నీ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టు, దేవునికి నీ జీవితాన్ని ఇచ్చేయి. అప్పుడు నీకు సంపూర్ణమైన మారు మనసు దేవుడిస్తాడు. కాబట్టి మొదటిది దేనికి రమ్మంటున్నాడు ఆయన? తిరిగి దేనికి రమ్మంటున్నాడు? మారు మనసు పొందుటకు దేవుని దగ్గరికి తిరిగి రమ్మంటున్నాడు. దాని జత మాటను ఇలాగుంది, రండి దయచేసి చదువుదాం. పవిత్రమైన బైబిల్ గ్రంథము నుంచి 2వ పేతురుకు రాసిన పత్రిక, 2వ పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 2 Peter chapter 3 verse 9. త్వరగానండి, మీరు త్వరగా తీస్తే మనం త్వరగా చదివేస్తాం. మొదటిది ఆయన మారు మనసుకు పొందుటకు తిరిగి రమ్మంటున్నాడు. 2 Peter chapter 3 verse 9 చదువుతారా? కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవ్వరును నశించిపోకూడదని వారందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల, ఈ యవనస్తుల ఎడల, ఇక్కడున్న చేరిన బిడ్డల ఎడల ఏం చూపిస్తున్నాడంట? ది అట్టర్ పేషెన్స్. ఎంత చూపిస్తున్నాడు ఆయన? దీర్ఘశాంతం వహిస్తున్నాడంట, నువ్వు నేను నశించిపోకూడదని. కాబట్టి ఇప్పటికైనా ఓ యవనస్తుడా, యవనరాలా, ఇదే అవకాశం అనుకో. ఎవరికి చెప్పాల్సిందే లేదు, ఎవరిని అడగాల్సిందేమి లేదు. ప్రభువా నా జీవితాన్ని చేతికి అప్పగిస్తున్నాను, నాకు సంపూర్ణమైన మార్మనసునివయ్యా, నేను తిరిగి వస్తున్నాను, ఉన్నపాటునే వస్తున్నాను, ఇప్పుడే వస్తున్నాను. దయచేసి నాకు ఇచ్చిన ఈ సంవత్సరం అవకాశాన్ని బట్టి వందనాలు, ఈ 3 నెలల అవకాశాన్ని బట్టి వందనాలు. దయచేసి నాకు మారు మనసునివయ్యా, నేను తిరిగి వస్తున్నాను. నాకు తెలుసయ్యా నేను ఎన్ని వ్యర్థమైన పనులు చేశాను, నాకు తెలుసయ్యా ఏ పాపంలో ఉన్నానో. నా బెస్ట్ ఫ్రెండ్ కూడా తెలియదయ్యా, మా అమ్మకు కూడా తెలియదు, మా నాన్నకు కూడా తెలియదు నా రహస్యాలు. కానీ నీకు తెలుసు కనుక నీ దగ్గరికి ఇప్పుడే వస్తున్నానయ్యా. దయచేసి నా జీవితాన్ని మార్చు, నాకు సంపూర్ణమైన మారు మనసుని. అందుకోసం మనకు సమయం ఇస్తున్నాడు. ఓ యవనస్తుడా, యవనరాలా, ఇది ఎరుగు. లేకపోతే ఏమవుతుంది అనంటే ఇలా అంటున్నాడు. లూకాసు వార్త 13వ అధ్యాయం, లూకాసు వార్త 13వ అధ్యాయం, త్వరగా లూకాసు వార్త 13వ అధ్యాయం 3వ వచనం. లూకాసు వార్త 13వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? చివరిలో ఉంది, మీరు మారు మనసు పొందని ఎడలా మీరందరూ అలాగునే నశింతురు. ఇప్పటికి కూడా నువ్వు మారు మనసు రాకపోతే దేవుడు ఏం చేయలేడు. హీ కాంట్ డూ ఇట్ బై ఫోర్స్. దేవుడు ఒత్తిడితో బలవంతంగా ఏ వ్యక్తిని ఈ భూమి మీద రక్షణలోకి నడిపించాల. చివరికి ప్రాణం, ఆయనతో పాటు ప్రాణం విడిచిపెడుతున్న దొంగకు కూడా ఏ ఒత్తిడి చేయలే ఆయన. దెర్ ఇస్ నో ఫోర్స్. ఏ వ్యక్తికి ఇవ్వలేదు ఆయన, స్వేచ్ఛనే ఇస్తున్నాడు. ఇప్పుడు కూడా నీకు అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి మారు మనసు పొందటానికి తిరిగి రమ్మంటున్నాడు. ఇది మొదటి అనుభవం. కాబట్టి నువ్వు మారు మనసు పొందటానికి ఆయన సమయం ఇస్తున్నాడు అంటున్నాడు. మారు మనసు పొందటానికి ఆయన దీర్ఘశాంతముగా ఉన్నాడని అంటున్నాడు. కాబట్టి ఇప్పటికైనా తిరిగిరా, ఇప్పటికైనా ప్రభువుని అడుగు. ప్రభువా ఆ వ్యక్తి బ్రిడ్జి దాటటానికే నా జీవితాన్ని నీ చేతికి అప్పగించుకుంటున్నానంటే, నీ జీవితాన్ని కట్టే దేవునికి ఆయన చేతికి నీ జీవితాన్ని ఎందుకు అప్పగించకూడదు? ఎందుకు తిరిగి రాకూడదు? రాకపోతే నువ్వు నశించిపోతావు అనే భయం ఉంది ఆయనకి. ఎందుకంటే తన చేతులతో రూపించుకున్నాడు ఆయన. ఎంతో ప్రేమిస్తున్నాడు నిన్ను. ఈ మధ్యాహ్న వేళ ఆయనకి నీ పట్ల ఎంతో ప్రణాళిక పెట్టినాడు. భూమి పునాది వేయక మునిపే ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు అనే విషయంలో హీ హాస్ ప్లాన్డ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. అర్థం చేసుకో. మనం ఈ మాట ఊరికినే వినేస్తాం. భూమికి పునాది వేయక మునిపే నేను నిన్ను ఏర్పరచుకుంటుని, ఐ హావ్ చూజన్ యూ అనే మాటలో నాట్ ఓన్లీ చూజన్ యూ, హీ హాస్ ఎగ్జిక్యూటెడ్ అండ్ హీ హాస్ ప్లాన్డ్ సచ్ ఎ థింగ్ అంటిల్ హీ కమ్స్. అన్ని ప్లాన్లు ఆయన వేసినాడు. కానీ నువ్వు ఆలస్యం చేస్తున్నావు మారు మనసు పొందటానికి.
నువ్వు ఆలస్యం చేస్తున్నావేమో వ్యర్థమైన వాటిని విడిచిపెట్టకుండా, నువ్వు ఆలస్యం చేస్తున్నావేమో ఆ పాపాన్ని విడిచిపెట్టకుండా, ఆ బలహీనతను విడిచిపెట్టకుండా. అందుకే ఈ మధ్యాహ్న వేళ మరలా అడుగుతున్నాడు, తిరిగి రావయ్యా నా దగ్గరికి, తిరిగి నా దగ్గరికి రా, నేను నీకు మారు మనసునిస్తాను. లేకపోతే నువ్వు నశించిపోతావు, నువ్వు నష్టపోతావు. ఇప్పటికే వయసు గతించిపోయిందేమో, ఇప్పటికే సమయం అయిపోయిందేమో, ఇప్పటికే అన్ని నీ జీవితంలో ఎటు పోవాలో దిక్కుతోచని స్థితిలో ఉంటే, ఇదిగో అంటున్నాడు యాకోబుకు రాసిన పత్రిక 4:8 ప్రకారం, నా యొద్దకు రా, నేను నీకు మారు మనసునిస్తా. నువ్వేం చేయక్కర్లా, ఉన్నపాటునే కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకో. ఒక సేవకుని ఒక యవనస్తుడు ఇలా అడిగినాడు, ప్రభువా అయ్యా నేను ఎన్నో పాపాలు చేసినాను. ఆ యవనస్తుడు సేవకుడు కొడుకే. ఏంటంట సేవకుడు కొడుకు చేసిన పనులు? సేవకుడు కొడుకు కూడా పాపాలు చేస్తాడా? వాళ్ళ ఇంట్లో రోజు ప్రార్థన ఉంటదే, రోజు వాక్యం ఉంటదే, ఉదయకాలం లెగిస్తే పాటలు ఉంటాయే, ఆరాధన ఉంటదే, రాత్రి పడుకునే ముందు దినపాఠం చదువుకునే పడుకుంటారే, వాళ్ళు కూడా పాపం చేస్తారా అనంటే, ఆ వచ్చిన వ్యక్తికి భయం గొలిపించే పాపాలు చెప్పినాడు ఆయన. సేవకుడు కొడుకే. ఏం చెప్పినాడనంటే, అన్నా నేను బీటెక్లో జాయిన్ అయినప్పుడు నా ప్రొఫెసర్ని కొట్టినానన్నా. ఏం చెప్పాడంట ఆయన? ఇంకా అంతకన్నా పాపమైన ఉంటుందా యవనస్తుల కాలంలో? ప్రొఫెసర్నే కొట్టినాడంట. ఎలా కొట్టినాడనంటే చితక బాదినాడంట. అప్పటికి 3 రోజుల నుంచి ఆ సేవకుడు ఆ కుమారుణ్ణి, అరే వచ్చిన అన్నను కలవరా, వచ్చిన అన్నను కలవరా, నీ కొరకు ప్రార్థన చేస్తాడరా, నీ కొరకు ప్రార్థన చేస్తాడనంటే 2 రోజులైనా రాలా. చివరి రోజున చివరి మీటింగు టీ ఇచ్చే సమయంలో కనపడ్డాడు. అన్న నేనేనన్నా మా నాన్న కలవమంటున్నాడు సేవకుడిని. ఆయన అనుకున్నాడంట, అన్న మా నాన్న కలవమన్నాడనంటే ఆ సేవకుడు ఇట్లా అన్నాడు. ఆ వచ్చిన సేవకుడు అంటే ఆ పరిచారకుడు వచ్చి ఇలా అన్నాడు, ఏమయ్యా ఏమి విషయం అనంటే, అదేలే మీ నాన్న చెప్పాడు అని అన్నాడు. అంతే, ఇంకేమనలా. అందుకని ఆ టీ అయిపోయి చల్లారిపోయి మరలా టీ మరిగేంత వరకు నాకు చెప్పినాడు సాక్ష్యం. నాకే చెప్పింది అదంతా. ప్రొఫెసర్ కొట్టే అంత విషయాలు చెప్పాడు నాకు. ప్రొఫెసర్ కొట్టినాడంట, దొంగతనం చేసినాడనంట, బైక్ నమ్మేసినాడనంట, ఫ్రెండ్స్ కోసం, క్రికెట్ కోసం, ఇంకా ఎన్నో చెప్పినాడు. నేను అన్నాను, ఇప్పుడు రావటానికి నీకు ఇష్టమైన తిరిగి అని అన్నా. ఇవన్నీ నాకు చెప్పినావు కదా, విషయం మీకు చెప్తా విన్నాను. ఇవన్నీ నాకు చెప్పినాడు. ఆల్మోస్ట్ 45 minutes ఆఫ్ మై టైమ్ హీ హాస్ బీన్ కన్స్యూమ్డ్. అప్పటికే నేను చాలా టైర్డ్ అయి ఉన్నా. చెప్పేసిన తర్వాత నేను అన్నాను, ఇవన్నీ మీ నాన్నకు తెలుసా అని అడిగా నేను. ఇవన్నీ మీ నాన్నకు తెలుసా అనంటే, అన్న మా నాన్న చెప్పలేదా అని అన్నాడు. వాళ్ళ నాన్న చెప్పాడేమో అని చెప్పి అన్ని నాకు చెప్పేసినాడు. అర్థమైందండి మీకేమన్నా? కాబట్టి అప్పుడు నేను ఒకటి అడిగినా, నువ్వు వెళ్ళి మీ నాన్న దగ్గరికి వెళ్ళి సారీ చెప్పు. దట్ ఈస్ ద రియల్ కన్ఫెషన్. నువ్వేం చెప్పకర్లా, నాన్న నన్ను క్షమించని చిన్నగా కౌగులించుకుని మీ నాన్నకు చెప్పు, నాన్న ఇప్పటివరకు నన్ను చేసినవన్నిటిని బట్టి నన్ను క్షమించయ్యా అన్న. మా నాన్నకి ఎట్లా చెప్పాలన్నా, నువ్వేం చెప్పొద్దు, ఇది ఒక్కటెళ్ళి చెప్పు. అదే నిజమైన పశ్చాత్తాపం, అదే నిజమైన మారు మనసు అంటే. అట్లా చెప్పడానికి సిద్ధమైన ఓ యవనస్తుడా, ఓ యవనరాలా ఈ మధ్యాహ్న వేళ? అవే వ్యర్థమైన విడిచి మారు మనసు పొందటం అంటే. ఆ తర్వాత నేను ఆ యవనస్తుడు ఆ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళాం. ఆ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఈ అబ్బాయి సారీ చెప్తాడు సార్. నో సార్, ఐఎమ్ నెవర్ ఎవర్ గోయింగ్ టు ఫర్గివ్ హిమ్. ఆయన కాలేజీ మానేసి ఇంకొక కాలేజీ కూడా వెళ్ళిపోయినాడు. అది 150 కిలోమీటర్లు అయినా సరే ట్రావెల్ అయ్యి వెళ్ళొచ్చినాం. ఆయన 20 minutes. నో సార్, నో సార్. అప్పుడు నేను అన్నా, సార్ యేసు ప్రభువును నమ్ముకున్నాడు సార్, ఇతను నిజమైన పశ్చాత్తాపంతో వస్తున్నాడు, తన భవిష్యత్తు ఎందుకు సార్ పాడు చేయటం? ఆ కోపంతో ఇంటర్నల్ మార్కులు ఆపేసినాడు ఆయన వేయకుండా. అందుకని ఎందుకు సార్ ఆయన భవిష్యత్తు? ఇదిగో ఒప్పుకుంటున్నాడు సార్, ప్రభు నామములో చెప్తున్నాం సార్. ఇప్పుడు ఆ అబ్బాయి హైదరాబాద్లో మంచి జాబ్ చేస్తున్నాడు. రే సోదరుడా, దేవుడు మంచి భవిష్యత్తు ఇస్తాడు. ఏం చేయాలో అర్థం కాల. కాలేజీ మానేసినాడు, 4th year వెళ్ళలేదు, అన్ని సబ్జెక్టులు మిగిలినాయి. కానీ ఈనాడు దేవుడు నిజమైన పశ్చాత్తాపం కలిగి, మారు మనసు కలిగి, ఆ మాస్టర్ కాళ్ళ మీద పడి, సార్ నేను ప్రభువుని నమ్ముకున్నాను సార్, ఇంకెన్నడూ అటు తప్పు జీవితంలో చెయ్యను సార్, దయచేసి నన్ను క్షమించండి సార్ అనంటే, ఆ వ్యక్తి మళ్ళా ఓల్డ్ కాలేజీకి వచ్చి ఇంటర్నల్ మార్కులు వేసి పాస్ అయ్యి ఆ వ్యక్తి ఇప్పుడు మంచి భవిష్యత్తు కట్టబడింది.
కాబట్టి నీ భవిష్యత్తును కట్టడానికే నిన్ను తిరిగి రమ్మంటున్నాడు. నీ సమయాన్ని దొంగిలించడానికి కాదు, నిన్ను కఠినమైన శిక్షణలో పెట్టడానికి కాదు, నీ జీవితాన్ని ఏదో నీ ఆశలన్నీ నీ కోరికలన్నీ చంపటానికి కాదు, ఆయన నిన్ను సంతోషపరచడానికి, నువ్వు నశించిపోకూడదని. అదే ఇప్పుడు మనం చదివినాం లూకాసు వార్త 13వ అధ్యాయం 3వ వచనంలో వారేమన్నారు, మరలా చదువుతారా? అలా చెయ్యకపోతే ఏముందంట వారు, ఏమున్నది అక్కడ చదువుతారా? చివరిలో ఉంది అది, మీరు మారు మనసు పొందిన ఎడల మీరందరూ అలాగునే. కాబట్టి నశించిపోకు ఓ యవనస్తుడా యవనరాలా. కాబట్టి ఇది మొదటి విషయం. కాబట్టి ఎందుకు తిరిగి రమ్మన్నాడు ఇప్పుడు ఆయన? మారు మనసు పొందటానికి తిరిగి రమ్మన్నాడు. రెండవది దయచేసి జకరియా గ్రంథం 3వ అధ్యాయం. జకరియా గ్రంథం అనగా 700లో ఉంటది, అది 777 777 పేజ్ నెంబర్. జకరియా గ్రంథం అనగా 700 అంటే 777 ఎస్ 777 పేజీ నెంబరు 4వ వచనం చదువుతారా? 3వ అధ్యాయం. ఆ పుస్తకం 773తో స్టార్ట్ అయితే 77తో స్టార్ట్ అయితే 78లో ఉంది. 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఇది ఎందుకు తిరిగి రమ్మంటున్నాడు? రెండో అనుభవం ఉంది అక్కడ. అమ్మ క్షమించండి, అది అక్కడ కాదమ్మా. మొదటి అధ్యాయం 3-4 వచనాలు నేను చదువుతాను చూడండి. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగేదను. మీరు నా తట్టు తిరిగిన ఎడల. ఇప్పుడు రెండో అనుభవం ఎందుకు తిరిగి రమ్మంటున్నాడు? నీవు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగేదను. నేను మీ సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలను సైన్యాధిపతులకు యెహోవా సెలవిచ్చినది మీ దుర్మార్గతను మీ దుశ్చక్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు రెండవది ఎందుకు తిరిగి రమ్మంటున్నాడు? ఎలా తిరిగి రమ్మంటున్నాడు? మీ తట్టు ఉండటానికి ఆయన తిరిగి రమ్మంటున్నాడు. మొదటిది మారు మనసుకు తిరిగి రమ్మన్నాడు. రెండవది దేనికి తిరిగి రమ్మంటున్నాడు? ఆయన మీ తట్టు ఉండటానికి, మీతో ఉండటానికి తిరిగి రమ్మంటున్నాడు. ఎప్పుడు ఉంటాడు? ఆ 4వ వచనంలో ఉంది, మీ దుర్మార్గతను విడిచి, మీ దుర్మార్గమైన క్రియలను విడిచి, పాపాన్ని విడిచి. కాబట్టి ఆ దుర్మార్గమైన క్రియలు ఓ యవనస్తుడా యవనరాలా ఎన్నో ఉండుంటాయి నీ జీవితంలో, ఎన్నో ఉండుండొచ్చు. కాబట్టి వాటిని విడిచిపెట్టిరా. విడిచిపెడితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే ఇర్మియా గ్రంథం తీసిన వారు చదవండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. త్వరగా ఇర్మియా గ్రంథం ఇక త్వరగా మనం చదివితే ముగించేద్దాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? కాబట్టి మీ దుష్ట క్రియలను బట్టి తిరిగి రాకపోతే ఏం చేస్తాడంటే ఆయన శిక్షిస్తాడు. శిక్ష నుంచి తప్పించబడాలన్నా, దేవుడు నీ తట్టు ఉండాలన్నా ఇప్పటికైనా తిరిగిరా. 2 విషయాలు, ఇక దాని అంతకన్నా మించి మీకు వివరించట్లేదు. ఒక ఆయన అలా తిరిగి వచ్చాడు, శిక్ష నుంచి తప్పించబడ్డాడు. ఎవరైనా బైబిల్ గ్రంథంలో ఒక ఆయన శిక్ష పడాలా, ఆయనకు తప్పక పడాలా. వెంటనే ఎరిగి ఆ దుష్టక్రియలన్నిటిని విడిచిపెట్టి సంపూర్ణంగా తిరిగి వచ్చినాడు. ఎవరాయన? పర్లేదు, తప్పు రైట్ చెప్పండి. త్వరగా మనం ముగిచ్చేద్దాం. ఇంకొక 6 నిమిషాల్లో ముగిచ్చేద్దాం, 6-7 నిమిషాల్లో. మొదటి విషయం, మారు మనసుకు తిరిగి రమ్మన్నాడు, మన జ్ఞాపకం చేసినాడు. ఆ సేవకుడు కుమారుడే తప్పిపోయినాడు, నువ్వెంత నేనెంత, తిరిగిరా. రెండవది, ఆయన నిన్ను తిరిగి రమ్మంటున్నాడు. ఎందుకంటే నీతో పాటు ఉండటానికి, నీ తట్టుతో ఉండటానికి, నీ అవసరాలకు ఆయన తోడే ఉండటానికి, నీ ఎగ్జామ్లో ఆయన తోడే ఉండటానికి, నీ జీవితానికి ఆయన తోడే ఉండటానికి. అలా వస్తే దుష్టక్రియలు మానివేస్తాం, లేకపోతే శిక్షకు అనుభవించాల్సి వస్తుంది, శిక్షలో పడవలసి వస్తుంది. ఎవరు ఒక ఆయన మీరు చెప్పగలరా? అలా లేకపోతే ఏమవుతుందంటే సామెతల గ్రంథం
మొదటి అధ్యాయం. మీరు ఆ వ్యక్తి ఎవరో చెప్పాలి చివరి లోపల, మీటింగ్ అయ్యే లోపల. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 18, 19 వచనాలు. త్వరగా అండి. ఇక మనం కాబట్టి దుష్టక్రియలు చేసేవారికి ఏమవుతుందనంట? దుష్టక్రియలు చేసే వాళ్ళ పని ఏమవుతుంది? 18, 19లో వారు నాశనానికే, పాపములోండి నిత్య నాశనానికి గురి కాకపోతుంది. దేవుని తట్టుకురా, దేవుడు నేను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి మూడో అనుభవం, మొదటిది ఎందుకు తిరిగి రమ్మన్నాడు? మారు మనసు పొందటానికి తిరిగి రమ్మన్నాడు. రెండవది ఎందుకు తిరిగి రమ్మంటున్నాడు? నీతో ఉండటానికి తిరిగి రమ్మంటున్నాడు. నీతో ఉండటానికి. కాబట్టి ఆయనతో ఉంటే నీకు నాశనం కలగదు, నష్టం కలగదు, అన్ని మేళ్ళు జరుగుతాయి, అన్ని మేళ్ళు జరుగుతాయి. మీకు ఎప్పుడు నేను చెప్పినట్టు గుర్తు లేదో, నేను ఇంటర్మీడియట్ 3 సార్లు తప్పినాను. అప్పుడు నాకు దేవుడు అంటే తెలియదు. యేసు ప్రభు అంటే కనీసం నేను ఎరగను. ఇలాంటి వ్యక్తిని దేవుణ్ణి ఎరిగి దేవుని తట్టు తిరిగిగానే దేవుడు ఎంత దీవించినాడనంటే, ఒక యూనివర్సిటీ టాపర్ అయ్యేంత దీవించినాడు. ఇంటర్మీడియట్ 3 సార్లు తప్పి చివరిలో 35 మార్కులతో పాస్ అయిన నా జీవితాన్ని దేవుడు ఏం చేసినాడంటే, ఆయన నాతో ఉండి, నా పక్షాన ఉండి, నాకు జ్ఞానం ఇచ్చి, అదే బుద్ధి, అదే జ్ఞానం, నాకు మానవ జ్ఞానం అలాగే ఉంది, కానీ దైవీకమైన సహాయం తోడ్పాటు అవటంతో నన్ను గోల్డ్ మెడల్గా నిలబెట్టినాడు. ఇలా ఎన్ని చేసినాడనంటే చెప్పలేను నేను. గొప్ప కార్యాలు, అద్భుతములు, ఆశ్చర్యకార్యములు చేసినాడు. నేను ఎన్నడూ నా కలలో కూడా ఊహించలా. నేను ఒక దేశానికి వెళ్తానని, క్యాన్సర్లో పరిశోధన చేస్తానని, క్యాన్సర్లో ఒక గొప్ప పరిశోధకుడిని అవుతానని, క్యాన్సర్కి ఒక వైద్యంలో ఒక మందు కనుక్కుంటానని, ఇలాంటివి ఎన్నో అద్భుతాలు చేసినాడు నా జీవితంలో. కాబట్టి నీ జీవితంలో చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన అడుగుతుందల్లా, నా యొద్దకు రాను, నా యొద్దకు రా తిరిగి. నీ ఎడల కూడా నా ఎడల చేసిన దేవుడే. యాకోబు జీవితంలో ఈ మధ్యాహ్నం వేళ ఏ దేవుడైతే చేసినాడో నీ జీవితంలో కూడా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. 2 విషయాలు మనకు నాటపట్టుబడ్డాయి. మూడవది ఎందుకు తిరిగి రమ్మంటున్నాడు? సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 23వ వచనం. త్వరగా అండి. ఇక నేను చదువుతున్నాను. నా గద్దింపు విని తిరుగుటి. ఇప్పుడు మూడవది ఏంటంటే ఎందుకు తిరిగి రమ్మంటున్నాడు? అక్కడే ఉంది, మీరు చదవాలా. గద్దింపు ఉంది కాబట్టి గద్దిస్తున్నాడు ఆయన, హెచ్చరిస్తున్నాడు. ఇక చివరి అవకాశం. కాబట్టి ప్రియ సోదరుడా, సోదరి, నా గద్దింపు విని తిరుగుడి. తిరిగితే ఏం చేస్తాడు? సామెతల గ్రంథం ఆ గద్దింపు విని తిరిగితే ఏం చేస్తాడు? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం. సామెతలు 15:5. త్వరగా బ్రదర్స్ అయిన వాళ్ళు చదవాలి, ఇప్పుడు సిస్టర్స్ అయిన వాళ్ళు అయిపోయింది. 15:5 చదవాలి ఎవరో ఒకళ్ళు త్వరగా. సామెతలు మీరు ఇంగ్లీష్లో చదవచ్చు, హిందీలో చదవచ్చు, తమిళ్లో చదవచ్చు, తెలుగులో చదవచ్చు. బ్రదర్స్ అయిన వాళ్ళకే అవకాశం ఇది, ఎందుకంటే మనం ఏమి చదవం గనక. కాబట్టి 15:5 చదవాలి బ్రదర్. గద్దింపునకు లోబడువాడు. కాబట్టి గద్దింపు విని తిరిగి వస్తే వాడిని ఏం చేస్తాడంటే దేవుడు ఏం చేస్తాడు? జ్ఞానవంతుని చేస్తాడు, బుద్ధిమంతుని చేస్తాడు. కాబట్టి ప్రియ సోదరుడా, సోదరి, ఇప్పటికైనా తిరిగిరా. నువ్వు ఒకవేళ ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో, నువ్వు చదువుతున్న చదువుల్లో ఎన్ని ఏరియర్స్ ఉన్నాయో, వాటన్నిటికీ కావలసిన జ్ఞానం ఇస్తాడు ఆయన. ఆయన గద్దింపు విని తిరిగి వస్తే బుద్ధిమంతునిగా చేస్తాడు. లేకపోతే ఏమవుద్దో అక్కడే ఉంది నష్టం కూడా. 13వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 13:1. నువ్వు తిరిగి రాకపోతే నష్టం ఏందో అక్కడే రాసుంది. చదువుతారా? తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, గద్దింపుకు లోబడిన వాడు జ్ఞానము కలిగిన వాడవును, బుద్ధిమంతుడవును. అపహాస్యకుడు జ్ఞానమునకు లోబడకపోతే నష్టపోతావు ఇప్పటికైనా. కాబట్టి 3 విషయాలు అయిపోయినాయి. మొదటిది తిరిగి రమ్మంది మారు మనసు కొరకు. రెండవది తిరిగి రమ్మంది నీతో ఉండటానికి, నీతో పాటు సదాకాలం ఉండటానికైనా. మూడవది తిరిగి రమ్మంటుంది నిన్ను జ్ఞానవంతునిగా చేయటానికి, నిన్ను బుద్ధిమంతునిగా తీర్చిదిద్ది గొప్ప కార్యాలు నీ ఎడల చేయటానికి, గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు నీ ఎడల చేయటానికి.
కాబట్టి ప్రియ సోదరుడా సోదరి, 4వది దయచేసి చదువుదాం రండి. ఎందుకు తిరిగి రమ్మంటున్నాడు? అపోస్తుల కార్యం ఇందాక మనం ఆరంభించాం 14వ అధ్యాయంలో, ఇప్పుడు 15వ అధ్యాయం. అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 19వ వచనం. ఎందుకు తిరిగి రమ్మంటున్నాడో అక్కడ రాసి పెట్టినాడు. చదువుతారా? త్వరగా. కాబట్టి బ్రదర్స్కే అవకాశం. ఇంకా అయిపోయింది, మీరు అలిసిపోయారు పాపం. బ్రదర్స్, ఇప్పుడు చదివిన బ్రదర్ కాకుండా ఇంకో ఆయన చదవచ్చు. అన్ని జనులలో నుండి దేవుని వైపు. చాలు. ఇప్పుడు దేని నుంచి తిరిగి రావాలంటే మనం అన్యుల పద్ధతుల నుంచి, అన్యుల సహవాసము నుంచి, అన్యుల విధానము నుంచి తిరిగిరా. నువ్వు దేవుని బిడ్డగా చేసుకుంటాడు ఆయన, ఒక సాక్షిగా పెట్టుకుంటాడు. కాబట్టి ప్రియ సోదరుడా సోదరి, నాకు తెలిసిన ఎందరో అన్నలు, ఎందరో మీకన్నా ముందు తరం వారు దేవుని తట్టు తిరిగి వారు అన్ని ఆచారాలను, అన్ని పద్ధతులను, అన్యులు చేసే అలవాటులను విడిచిపెట్టి ఉన్నప్పుడు వాణ్ణి ఎంత దీవించినాడో, ఎంత ఆశీర్వదించినాడో నేను ఎరుగుదును. కాబట్టి నిన్ను కూడా అంతే చేయటానికి 4వదిగా దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంక ఇక్కడతో నేను ముగించేస్తున్నాను. సమయం నేను ఇచ్చిన నేను అనుకున్న సమయం అయిపోయింది. కాబట్టి ప్రియ సోదరుడా సమ్మది 5, 6, 7 ప్రభు చిత్తమైతే మరో పర్యాయం చూద్దాం. కానీ ప్రాముఖ్యంగా ఈ మధ్యాహ్న వేళ నీతో మాట్లాడుతున్న మాట, ఆయన తట్టు తిరుగుతావా? నీకు ఇష్టమేనా? దేనికి తిరగాల? సెల్ ఫోన్ కొరకు కాదు, అర్థమైంది అనుకుంటా. కొత్త బట్టల కొరకు కాదు తిరగాల్సింది, మారు మనసు కోసం తిరుగు. అదొక్కటి చాలు. దట్ ఈస్ ద వన్ ఎలిజిబిలిటీ. ద లార్డ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ అబండెంట్లీ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. ఇప్పటి నుంచి ఆయన నిన్ను ఆశీర్వదించడానికి, ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించేదని అన్నాడు. కాబట్టి ఎప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడంటే నువ్వు సంపూర్ణమైన మారు మనసు లేకపోతే నశించిపోతావు అన్నాడు లూకాసు వార్త 13:3 ప్రకారం. కాబట్టి నువ్వు నశించిపోకూడదనే దేవుడి మధ్యాహ్నం వేళ నీకు ఈ 4 మాటలు చెప్తున్నాడు. 2వది, నువ్వు ఆయన తట్టు ఉంటే ఎవ్వరు నిన్ను విడిచిపెట్టినా ఆయన మాత్రం నిన్ను విడవడు. అదే మనకు ఆ ఉపమానం. ఆ యవనస్తుడు బ్రిడ్జి దాటేటప్పుడు ఆయన అన్నాడు, నా చెయ్యి కాస్త సమయం పట్టుకో. బ్రిడ్జి దాటిన తర్వాత విడిచిపెడదాం అనుకున్నాడు ఆయన. కానీ దేవుడు అన్నాడు, నేను అట్లా పట్టుకోను. ఏ పరిస్థితులు వచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఐ విల్ హోల్డ్ యూ. అందుకోసం నన్ను రమ్మంటున్నాడు. నీ జీవితాన్ని కట్టడానికి రమ్మంటున్నాడు. నా దగ్గరికి రా, తిరిగిరా, ఇప్పటికైనా మించిపోయింది. 3వది, గద్దింపు విని తిరిగిరా. వస్తే ఏం చేస్తాను? నిన్ను జ్ఞానవంతుడిని చేస్తా. త్రొట్టిల్లకుండా జ్ఞానవంతుడు త్రొట్టిల్లడు, జ్ఞానవంతుడు పాపము చేయడు, జ్ఞానవంతుడు ఆశీర్వదించబడతాడు. కనుక జ్ఞానముతో నింపుతాడు నిన్ను. నువ్వు కుడికెళ్లాలో, ఎడమకెళ్లాలో, ఏ ఉద్యోగం చేయాలో, ఏ భవిష్యత్తు కట్టాలో, ఎవరిని వివాహం చేసుకోవాలో, ఏమిటి దేవుని చిత్తమో అన్ని నీకు బయలుపరుస్తాడు. కాబట్టి ప్రియ సోదరుడా సోదరి, ఆ విధంగా మన పితృడైన భగత్ సింగ్ గారు ఆ యవన కాలంలోనే దేవుని తట్టు తిరిగినాడు. ఒకే ఒక్క పర్యాయం తిరిగినాడు. మరలా వెనక్కి చూడలా. లోతు భార్యలాగా చూడలా, గెహాజీ వలె చూడలా, ఇస్కరియోతు యూదా వలె చూడలా, పౌలు వలె చూచినాడు, తిమోతి వలె నడిచినాడు. మళ్ళా వెనక చూడలా. అందుకే ఇంత ఆశీర్వదించబడ్డాయి మన సంఘాలని. కాబట్టి ప్రియ సోదరుడా సోదరి, ఒక్కసారన్నా తిరిగిరా అయ్యా. 4వది దేవుడికి జ్ఞాపకం చేస్తున్నమాట. దేనికి తిరిగి రమ్మంటున్నాడు అంటే నిన్ను అన్య జనాంగంలో ఉంచుకోవడానికి ఆయన ఇష్టపడట్లా. అన్య జనాంగంలో ఉంచకుండా నిన్ను పరలోకములో ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిన్ను దేవుని సంఘములో ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని ప్రజలలో నిన్ను కలపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అన్య జనాంగంలో ఉన్నావేమో, ఇంకా అన్యుల ఆచారాల్లో ఉన్నావేమో, అన్యుల పద్ధతిలో ఉన్నావేమో, వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని దగ్గరికి తిరిగిరా. ఇప్పుడు ఈ క్షణమే తిరిగిరా. వస్తే నిన్ను దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. దానికోసం మచ్చుతున్న కోసం ఒక్క మాట మనం చదువుకుని ముగించడానికి ప్రయత్నం చేద్దాం రండి. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం. ఈ మాట చదివేద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం ముగించేస్తున్నాం. ఈ ఒక్క వచనంతో మనం ముగించేస్తున్నాం. ఎవరైనా బ్రదర్స్ అయిన వాళ్ళు చదవండి. 17, 18 వచనాలు చదవండి. ఒక ఆయన ఇలా తిరిగి వచ్చినాడు. ఆ వచ్చిన వ్యక్తి ఇట్లా సాక్ష్యం చెప్తున్నాడు, ఇట్లా ఒప్పుకుంటున్నాడు. ఈ మధ్యాహ్నం వేళ నువ్వు కూడా ఇలా ఒప్పుకుంటావా? ఈ వ్యక్తి వలె చదువుతావా? 17వ వచనం, లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం. అతడు బుద్ధి వచ్చినప్పుడు, ఎవరైనా కుమారుడు, నీలాంటి నాలాంటి కుమారుడే, అతనికి బుద్ధి వచ్చింది.
దేవుడు నీతో మాట్లాడుతుంటే, ఆ జ్ఞానంతో మాట్లాడుతుంటే, నీతో మాట్లాడుతుంటే మోకరించుకో, చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువా, నాకు కూడా తెలిసి వచ్చిందయ్యా, నాకు కూడా ఒక గ్రహింపు తీసుకొచ్చావు ఈ మధ్యాహ్నం వేళ. నీ తట్టు తిరుగుతున్నాను నేను. నాకు కూడా ఒక భారం పెడుతున్నావు. నా హృదయంతోనే నువ్వు మాట్లాడుతున్నావు, నాతోనే నువ్వు మాట్లాడుతున్నావు. దయచేసి ఇదిగో ఈ తప్పిపోయిన కుమారుడితో మాట్లాడినట్లే నీతో మాట్లాడినాడు. ఇప్పుడు ఒకవేళ నువ్వు తిరిగి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మారు మనసు పొందటానికి తిరిగిరా. కళ్ళు మూసుకో, చిన్న ప్రార్థన చేసుకో, మోకరించు. ముగించేస్తున్నాం. ఏం లేదు ఇక్కడ. ఈయన తిరిగి వచ్చినాడు. వస్తే ఏ మేలు పొందినాడంటే, తండ్రి ద్వారా, తండ్రితో పాటు కూలివాళ్ళలో ఉండాలనుకున్నాడు. అట్లా ఒప్పుకోలా తండ్రి. ఏమన్నాడంటే, అయ్యా నేను అలా ఉంచునయ్యా నిన్ను, నువ్వు నా కుమారుడివి, తిరిగి వచ్చినావు, సంతోషం. నువ్వు తిరిగి వచ్చినావు, బుద్ధి వచ్చింది, నీకు జ్ఞానం వచ్చింది, గద్దింపు విన్నావు, పాపాన్ని విడిచిపెట్టావు, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టావు, నువ్వు తిరిగి వచ్చేసావు నా దగ్గరికి. నువ్వు వచ్చినందుకు నేను నీకేమిస్తానంటే ప్రశస్తమైన వస్త్రాలు ఇస్తాను, నీకు చెప్పులకు మంచి చెప్పులు తొడిగిస్తాను, నీ చేతికి ఉంగరాన్ని తొడిగిస్తాను, అంటే కిరీటాన్ని తొడిగిస్తాను, నీకు మంచి పేరు, కీర్తి, ప్రతిష్టలు ఇస్తా, నా ఆస్తిలో భాగమునిస్తా, నువ్వు అన్ని జనాంగంలో ఉండటానికి లేదు, నా రాజ్యపు వారసుడిగా చేసుకుంటా. కాబట్టి కళ్ళు మూసుకో, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకో. ఎందుకు రమ్మన్నాడు? 4 విషయాలు మనకు చెప్పినాడు. మొదటిదన్నాడు, మారు మనసు పొందటానికి తిరిగి రా అయ్యా. వస్తావా? యాకోబు రాసిన పత్రిక 4:8 ప్రకారం మీరు దేవుని యొద్దకు రండి. రావటానికి సిద్ధమేనా? ఓ యవనస్తుడా, ఓ యవనరాలు, ఇప్పుడు కళ్ళు మూసుకో, అటు ఇటు చూడద్దు. నువ్వెవరివైనా అవనే. ఒకవేళ నీకు ఈ మాటలు అర్థమైతే, ఈ మాటలు నీ కొరకే వస్తే, ఈ మాటలలో ఉన్న గద్దింపుకి లోబడాలని ఆశపడుతుంటే ఒక్క చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువా సహాయం చేయి, నేను నీ తట్టు వచ్చేస్తున్నానయ్యా, ఉన్నపాటునే వచ్చేస్తున్నాను, నాకు మారు మనసునివయ్యా, సంపూర్ణమైన మారు మనసునివ్వు, సహాయం చేయ్యా, దయచేసి చేయ్యా. అంతేకాదు, నువ్వు నాతోనే ఉండయ్యా, ఇక నేను త్రొట్టెళ్ళకూడదు, నేను పడిపోకూడదు, నువ్వు లేకపోతే నేను పాపమే చేస్తున్నానయ్యా, నువ్వు నాతో ఉండయ్యాను, సదాకాలం నా తట్టు ఉండు, నన్ను చెయ్యి పట్టుకుని, నేను నీ చెయ్యి పట్టుకోవటం కదయ్యా, నా చెయ్యి నువ్వే పట్టుకుని కడదాకా నన్ను నడిపించయ్యా. అలాంటి ప్రార్థన చెయ్యి. ప్రభువా, నీ గద్దింపు వింటున్నానయ్యా, నన్ను జ్ఞానవంతుని చెయ్యి, నాకు చదువు రావట్లేదు, భవిష్యత్తు ఎలా కట్టాలో తెలియట్లేదు, ఎగ్జామ్స్ రాస్తున్నాను ఫెయిల్ అవుతున్నానయ్యా, ఈసారి నాకు పాస్ చేయ, అటు జ్ఞానం ఇవయ్యా, నీ తట్టు వస్తున్నాను, నీ తట్టే తిరుగుతున్నాను. నేను రాస్తున్న కాంపిటేటివ్ ఎగ్జామ్, నా ఉద్యోగం, నా ఇంటర్వ్యూలో కూడా నేను ఫెయిల్ అయిపోతున్నాను, అవన్నీ ఫెయిల్ అవుతున్నాయి, ఈసారైనా నాకు మంచి భవిష్యత్తుని అయ్యా, నువ్వు చెప్తున్న మాటకి లోబడి నేను తిరుగుతున్నానయ్యా. నాలుగోదిగా అతి శ్రేష్టమైన ఆశీర్వాదం, పరలోకపు ఆశీర్వాదం, నీవు నీ బిడ్డగా చేసుకుంటానంటున్నావు, నీ కుమారుడిగా చేసుకుంటానంటున్నావు, నీ కుమారునికి నువ్వు ప్రశస్తమైనవే ఇస్తావు ప్రభు. అట్టి ప్రశస్తమైన వాటి కొరకు ఎదురు చూస్తున్నానయ్యా, ప్రార్థన చేస్తున్నాను. అలా నేను చేసుకున్న ప్రశస్తమైన నువ్వు అనుగ్రహిస్తే నా తల్లిదండ్రులకు నేను సహాయం చేసినట్లుంటదయ్యా, నా తల్లిదండ్రుల యొక్క కష్టానికి నేను దోహదపడినట్లుంటదయ్యా. నా తల్లిదండ్రులు ప్రభువా ఎంతో శ్రమించి, డబ్బులు వెచ్చించి, ఎంతో ప్రభువా నా మీద వారు ఆశ కలిగి ఉన్నారు ప్రభువా. ఆ విధంగా నా జీవితాన్ని కట్టయ్యా. తప్పిపోయిన కుమారుడికి ఇచ్చినావు కదయ్యా, బుద్ధి వచ్చినప్పుడు అనగానే వెళ్ళావు, మెడ మీద పడ్డావు, ముద్దు పెట్టుకున్నావు, ప్రశస్తమైనవన్నీ ఇచ్చావు కదయ్యా, నాకు కూడా అనుగ్రహించు. చిన్న ప్రార్థన చేసుకో. ఓ యవనస్తుడా, యవనరాలా, దేవుని యొద్దకు రా, అటు ఇటు చూడొద్దు, ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం ఆయన తట్టు తిరుగు. ఏది కావాలో అడుగు, సూటిగా నేరుగా. మారు మనసా అడుగు, జ్ఞానమా అడుగు, ఆశీర్వాదమా అడుగు, అలాగే పరలోకపు రాజ్యపు వారసత్వమా అడిగి చూడు. దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు.